హాయ్ అండి. ఈరోజు మినప గారెలండి. గారెలు నాకైతే అస్సలు చేతయ్యేవి కాదు. చాలా ఈజీగా మా పెద్దమ్మ చెప్తే నేర్చుకున్నాను. చూడండి, ముందుగా ఈ క్లిప్పింగ్ మిస్ అయిందండి. మినప్పప్పు 2 గిద్దల మినపప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీ వేసుకొని, అంటే నీళ్ళు ఏం లేకుండా గట్టిగా ఇలాగ మిక్సీ వేసుకున్నాం. నేనైతే ఏమి యాడ్ చేయలేదు మిక్సీ వేసేటప్పుడు. కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టాను. దీనిలోకి కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టుగా చిన్న ఇంచు అల్లాన్ని తురిమి పెట్టుకున్నాను అనమాట. కొంతమంది అయితే అల్లం పచ్చిమిర్చిని దాంతోపాటు వేసేస్తారు. మిక్సీ పట్టేటప్పుడే గార్ల పిండితోటి వేసుకుంటారు. కానీ నేను ఇలా చేస్తున్నాను. ఈజీగా బ్యాచులర్స్కి, కొత్తగా పెళ్ళైనటువంటి పిల్లలకి ఇలా ఈజీగా చేస్తే బాగుంటుంది కదా, మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అని ఇలా చేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో ట్రై చేయండి, లేదంటే ఇలా చేతితోనే చేసుకొని ఒక చిన్న గిన్నెని, నేను పెద్ద గిన్నె పెట్టాను అనుకోండి, చిన్న గిన్నె మోయినంగా పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ని వేసుకోండి, లేదంటే ఒక ప్లాస్టిక్ షీట్ని వేసుకున్నా ఓకే. ఇలా చక్కగా తట్టి చిల్లిగార అంటారు కదా, ఇలా మధ్యలో గార, లేకపోతే ఇవి వడలా అయిపోతాయి. చూసారా, ఇలా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కాగాక ఇలా ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోండి. ఇప్పుడు వడా మేకర్స్ కూడా వచ్చినాయి, ట్రై చేయండి. లేదంటే ఇలా ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నూనెలో డ్రాప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, నూనె పైన పడకుండా. ఇలా 2 వేసుకొని అంటుకోకుండా ఉంటాయి, చక్కగా పక్కన ఇట్లా అనుకుంటూ ఈ బాండీలోకి ఎన్ని పడతాయా అని చూసుకొని దాని ప్రకారం వేసుకుంటే ఒకదాని కిందకి ఒకటి వెళ్ళకుండా చక్కగా మడతలు పడకుండా వేగుతాయి అన్నమాట. చూసారా, ఇంతే అయిపోయింది. చూసారా గారెలు ఎంత ఈజీ అయిపోయినాయో. నేనైతే నిజంగా భయపడేదాన్ని చేయడానికి, కష్టం అనుకునేదాన్ని. కానీ చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. దీనిలోకి చికెన్ తోటి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీనే కదా, పెద్ద కష్టమేం లేదు. పెద్దవాళ్ళు చూసి మనం భయపడేంత కష్టమైతే కాదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా, తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీరు చూసిన ప్రతిదానికి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ 2.6K 2.8K వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. దీన్ని వేరే వాళ్ళు రీచ్ అవ్వాలంటే చేయాలి కదా, తప్పకుండా చేస్తారు కదా. థ్యాంక్ యూ.